హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గార్లిక్ బ్రెడ్ రెసిపీ చూద్దామండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఒకసారి చేసే విధానం చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఒక 100 ml మిల్క్ తీసుకుంటున్నాను. దానిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. అలానే 1 టేబుల్ స్పూన్ యాక్టివ్ డ్రై ఈస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. అది ఈస్ట్ బాగా యాక్టివేట్ అయిన తర్వాత బాగా పొంగుతుంది. సో అంతవరకు మనం 10 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఇది గోధుమ పిండితో చేస్తున్నానండి. సో నేను ఇక్కడ ఒక 150 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈస్ట్ యాక్టివ్ అయిన తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసుకొని చపాతీ డౌలాగా ప్రిపేర్ చేసుకోవాలి. బాగా డౌని నీట్ చేసుకోవాలి. సో ఇలాగా యాక్టివ్ అయినప్పుడు ఈస్ట్ ఇలాగ పొంగుతుందండి. ఇలా పొంగితే ఇక మనము ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్లోర్ని కూడా వేసేసి మిక్స్ చేయండి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని బాగా నీట్ చేయాలి. దీన్ని ఒక ప్యాన్ మీద తీసుకొని చపాతీ పిండిలాగా ఇలాగ లూజ్గా కలుపుకోవాలండి. ఇలా చేతులు కంటేలాగా లూజ్గా కలుపుకొని ఒక గిన్నెలో పెట్టేసేసి క్లోజ్ చేసేసి ఒక 1 to 2 hours దాన్ని బాగా పిండిని అలా మూత పెట్టి గిన్నెలో ఉంచండి. దీనివల్ల పిండి బాగా పొంగుతుందండి. మన బ్రెడ్ కూడా బాగా ఫ్లఫీగా వస్తుంది. దీన్ని ఒక 1 to 2 hours కొద్దిగా వామ్ ప్లేస్లో పెట్టి తీయండి. ఇలా 2 hours తర్వాత మన పిండి ఇలా బాగా పొంగి ఉంటుందండి. ఇలా పొంగడం వల్ల మనకి బ్రెడ్ బాగా స్మూత్గా అలానే బాగా ఫ్లఫీగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం బాగా నీట్ చేసుకోవాలి. పిండి బాగా సాగుతుంది ఇలాగా. దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ లేదా బటర్ యాడ్ చేయండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ చేసి ఇలాగా ఈ డౌని బాగా నీట్ చేసి మళ్ళీ గిన్నెలో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచేసేయండి. ఇలాగ బాగా మనము నీట్ చేసి ఇలాగా రెస్ట్లో ఉంచడం వల్ల మనము ఈస్ట్ కలిపాం కదండి, ఆ స్మెల్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ డౌని గిన్నెలో పెట్టేసి కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసి గిన్నెలో పెట్టేయండి. మనం బటర్ గార్లిక్ కోసమని ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 స్పూన్ బటర్, 2 స్పూన్స్ బటర్ తీసుకుంటున్నాను, అన్సాల్టెడ్ బటరు. అలానే 1 స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసాను. అలానే ఒక 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే మన కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. దీనన్నిటిని మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ బ్రెడ్ మీద మనం వేయాలండి దీనికి. సో దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత మనం డౌ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని బాగా నీట్ చేసి చపాతీలాగా బాగా పెద్దదిగా చేసుకొని ఈ పేస్ట్ని మనం అప్లై చేయాలి. ఇలాగ పిండి బాగా రెస్ట్ ఇవ్వడం వల్ల బాగా సాగుతున్నట్టు వస్తుందండి. ఇలా సాగడంతో మనకి బ్రెడ్ బేక్ అయిన తర్వాత ఫుల్ ఫ్లఫీగా అలానే బాగా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలాగా పల్చగా చపాతీలాగా చేసుకొని దాని మీద ఇప్పుడు మనం బటర్ పేస్ట్ ఉంది కదా, దాన్ని అప్లై చేసేయాలి. దాన్ని ఫుల్ స్ప్రెడ్ చేసేయండి మొత్తాన్ని.
ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చీజ్ గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. ఆ చీజ్ని కూడా ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ చీజ్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. చేసి ఇంకా వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం బేకింగ్ ట్రేలోకి తీసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకదాని ప్లేస్ చేయడం వల్ల ఈ చీజ్ అంటుకొని బాగా ఫుల్గా బ్లేక్ అయ్యి మన బ్రెడ్ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కట్ చేసుకొని ఈ పీస్లన్నిటిని ఒకదాని మీద ఒకటి స్ప్రెడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మన చీజ్ ఒకదానికి ఒకటి అంటుకొని ఉంటుందండి. ఈ బటర్ పేస్ట్, ఈ చీజ్ ఒకదానికి ఒకటి అంటుకొని బాగా టేస్టీగా వస్తుంది. ఇలాగ ఒక ట్రేలో బటర్ పేపర్ వేసేసి దానికి ఆయిల్ గ్రీస్ చేయండి. గ్రీస్ చేసి ఇలా పెట్టి బ్రెడ్ని దీన్ని క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. బ్రెడ్ కూడా బాగా ఇంకా 15 మినిట్స్ తర్వాత ఇంకా ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్ని ఈ లోపల మనం ప్రీహీట్ చేసుకోవాలి 180 degrees దగ్గర 10 మినిట్స్. ఆ తర్వాత బేక్ చేయండి 180 degrees 25 to 30 minutes బేక్ చేయండి. ఈ విధంగా ఉంటుందండి బ్రెడ్. ఇంకా బాగా చల్లారిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసేసి పీసెస్గా కట్ చేసి మనము చికెన్ కర్రీతో, సాలడ్తో తింటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బాగా ఖర్చు పెట్టి తీసుకునే కంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్లస్ హెల్తీ కూడా. ఈసారి విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.